pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. చెప్పు. జస్ట్లో మిస్ అయ్యారు, లేదంటే మళ్ళీ చెప్పు. జస్ట్లో మిస్ అయ్యారు, లేదంటే పిల్లల్ని ఎత్తుకొచ్చేవాడిని. నీకు బ్రెయిన్ తప్పిద్దా? పిల్లలు మిస్ అవ్వడం ఏంటి? ఆ పిల్లల్ని పట్టుకొని వాళ్ళని మాత్రం ఇక్కడికి పంపించు. నువ్వు రాకు, కనిపిస్తే చంపేస్తా. ఆ పిల్లలు మనకు ఎంత ఇంపార్టెంట్. రే సత్య, వాళ్ళతో పని జరగదు. నువ్వు వెళ్ళవు. రే కృష్ణ, అవసరమా? నువ్వు బాలే కాదురా, నువ్వు బాలే ఫ్యాన్వి. అమ్మో అమ్మో, ఇలాగే ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదురా. ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఉందా? పెద్ద దెబ్బలేం తగలలేదులే. హాస్పిటల్ ఎందుకు? నీ కాదు, జెస్సీ రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలింది, బ్యాండేజ్ వేయాలి. ప్రపంచంలో ఎన్నో బొమ్మలు ఉంటే నాకు ఈ జెస్సీ తగలాల. సైలెంట్ గా జర్నీ బోర్ కొడుతుంది భయ. మంచి మంచి కథ చెప్పు. వినరా సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, వీర ప్రేమ గాథ. ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాథ. తందన్నా దందానానే, తందన్నా దందానానే, తందన్నా దందానానేనా. శారదా, శృతి తప్పుతోంది. నీ శృతి ఎప్పుడో తప్పింది. இப்போ பாரு. ram pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో, గిఫ్ట్ గిచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని. సీత లాంటి ఆ పిల్ల అన్న రావణుడు రా రామ రామ. అందుకే రా ఎంతున్న ప్రేమ బయటికి అసలే చెప్పలేమా. టాక్ నోనో, టచ్ నోనో, డ్రీమ్ లోను, డూయట్ నోనో. ఒకడు బ్రహ్మ, టుగాడు జన్మ, ఇచ్చావేం కర్మ. పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం. ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో, ఇష్కు తోటి పాటుగా రిస్క్ నే ఇచ్చావురో. లైఫ్ రోడ్డుని తిప్పాడు మలుపు, తెరిచినాడు పెళ్లి తలుపు. వెతికి చూసామా లక్ష్మి కొరకు, కలవలేదు ఇంతవరకు. ఫోన్ లేదు, అడ్రస్ తెలీదు, పాప జాడే పతాలేదు. మహాలక్ష్మి, మహాలక్ష్మి. టుగుడు బ్రహ్మ దొరికింది బొమ్మ, చేసే హంగామా. రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం. రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం.
ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు నేను నువ్వు నాకు నాయన పిలుస్తాండు. పిల్లలు ఏడున్నారు తెలిసిందంట, సంపి రావాలా. ఈ ముసలోడికి పని పాట ఉండదు. మొన్నకి అటాక్ చేసింది, ఈ నెలకింతే. ఇదేను వడ్డీయా? నెలలెక్కలు చెప్తుండవు పగా. నాయనా వచ్చినాడు. రాజన్న సగమేసి వచ్చినాడు, పూర్తిగా సావాలా. ఆడి పేణం పిల్లకాయలు, అది రాయి చోట్లో ఉన్నది. పోయి సంపిరా. రేపెళ్ళి చంపుతా అంటే ఇవాళ శోభనం కదా కాదా? శోభనానికి మనతో పాటు ముహూర్తం ఉంటే చాలు, కానీ ఆ పిల్లల్ని చంపాలంటే ఇది ఉండాలా. అల్లుడు రేపు పోయి చంపిరానా? అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతరాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్, నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి నువ్వు. అంతర్రాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడ్రా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో కూడా తెలియని డేవిడ్ భాయ్ అన్నా కదా? కళ్ళ ముందే కనిపిస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నిఘా వర్గాలకు ఇప్పుడు ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. నువ్వేంట్రా రాలేదని ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. దా తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. చిచ్చి అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా, నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్? అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా. నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికీ తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా, ఎందుకు వచ్చావు? బాంబులేడానికా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. వీడిని అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్, ఆస్కార్ వచ్చినాక రెహమాను పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా, ఆ దర్గా అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానులు కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బాయ్ కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. పిల్ల రెడీ, బండి రెడీ. ప్రత్యర్థులు చేసిన దాడి నుంచి కోలుకున్న రాజన్న. ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలో. అంటే నిన్నటి చేజ్ బొమ్మ కోసం కాదనమాట. పిల్లలు మహాలక్ష్మి బాయ్. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్
రే నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా ఈ జిల్లా పిల్లకాయలా లేరే? ఎవరు తాలూకా? రమేష్ వాళ్ళు వాళ్ళకం చూస్తే తెలియట్లేదా? పట్నం పిల్లకాయలని పెళ్లి కొడుకు తాలూకా. సత్య ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడా? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చాయి. అంటే అన్నయ్య బాబాయ్ మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారంట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నీ ఫోన్ చేయాలి, అర్జెంట్ ఫోన్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మప్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది. టైం చూసి లిఫ్ట్ చేయాలి. జెస్సీ ఇట్లా తక్కుదాం. నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచా? ఎవరబ్బా? ఏంటి? వాడు వచ్చేసాడు. ఎవరు? వాడి వీరేంద్ర గడు. మనం ఇక్కడ వాడికి తెలిసిపోయింది, వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఇక్కడ. నువ్వెవడో బే? వాడిని వీడెందుకు కొట్టాడు? ఏదో బతికైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు. మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు. మీరేమన్నా చూసారా? పిల్లలు సరే బావా, అట్నే చేద్దాం. వేరే ఏదైనా మంచి ఎవరు మీరా? పెళ్ళికొడుకు తాలూకా. ఇది వాడి ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కుత్తాడే, మూడోవాడు. ఒక్క నిమిషం. అడుచాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరు, పండుగ ఎక్కడో. లెజెండ్ లెజెండ్ నన్ను ఎక్కడున్నా దాచేవా? దాక్కురా, ఇక్కడి నుంచి ఇక్కడే దాక్కు. వాళ్ళంతా వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా? ఆటలతో చంపేస్తా. ఏంటలుడు? ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు. ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక నా శోభనం అవ్వదు, కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి? చుట్కీ ఆడెక్కడా? ఇది బాగా ఆడుతున్నాడు. చిన్నారెక్కడా? అన్నా, వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు, అందుకే లాక్కొచ్చిన. ఎవడా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ నువ్వే కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే
పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే గన్ను పెడతారా? రేయ్ తలుపులేంట్రా. అంటే రీజన్ చాలా గట్టిదే ఉంటుంది. అవును సార్. అసలు ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సార్, నేను సేఫ్గానే ఉన్నాను, ఈ లోపు మీరు ఏ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తాను సార్. కఠిన నిర్ణయాలేంట్రా? బయట ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు విడుదలకపోతే ధర్నా